సతీ సావిత్రి కథ. సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడిందో మీకు తెలుసా? సావిత్రిదేవి భర్త అయిన సత్యవంతుడు తల భారంగా ఉందని పక్కన కూర్చున్నాడు. సావిత్రిదేవి వెంటనే అతనికి సపర్యలు చేస్తూ ఉంది. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, ఎర్రని నేత్రములు, బంగారు వస్త్రములు ధరించి అత్యంత భీకరాయుడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అప్పుడు అతన్ని చూసి సావిత్రిదేవి, అయ్యా మీరు ఎవరు అని అడిగింది సావిత్రి. నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయుష్ తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశంను సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుంచి జీవుణ్ణి బయటికి లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణం అయ్యాడు. అప్పుడు సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదల మాటులో ఉంచి యమధర్మరాజుని అనుసరించింది.